అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో 3 రోజుల పాటు నిర్వహించే ఆత్రేయపురం సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పర్యవేక్షణలో గోదావరి ట్రోఫీ పోటీలను వైభవంగా నిర్వహిస్తున్నారు. మొదటి రోజు స్విమ్మింగ్ పోటీలను ప్రధాన డెల్టా పంట కాలువలో నిర్వహించారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి 200 మంది ఈతగాళ్లు ఈ పోటీలో పాల్గొన్నారు. ఈత పోటీలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో ఆత్రేయపురం పేరుతోటే ఇక్కడ సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుంచి 13వ తేదీ వరకు ఇక్కడ ఈ ఉత్సవాలు నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఏపీ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు ఇక్కడ కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్న పరిస్థితి ఉంది. ఆ తొలి రోజు స్విమ్మింగ్ పూల్ పోటీలు కొనసాగుతూ ఉన్నాయి. స్విమ్మింగ్ పూల్ పోటీకి సంబంధించి ఈ స్విమ్మింగ్ లో ఈ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 200 మంది అంటే పిల్లలు పెద్దలు కలిపి ఇక్కడ స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొంటున్నారు. అంటే ఆత్రేయపురంలో ప్రధాన పంట కాలువ సెంట్రల్ డంటాకి వెళ్లే ప్రధాన పంట కాలువలోనే ఈ పోటీలు కొనసాగుతున్నాయి. ఒక నదిని తలపించే రీతిలో ఉండి ఈ ప్రధాన పంట కాలువలో ఇప్పుడు ఈ స్విమ్మింగ్ పోటీలు కొనసాగుతున్నాయి. అంటే ఇది 1 కిలోమీటరు పొడవున ఈదడానికి వీలుగా ఈ కాలువలో ఈ స్విమ్మింగ్ పోటీలు ఏర్పాటు చేశారు. ఇవి కొనసాగుతున్నాయి. స్విమ్మింగ్ పోటీలు అలాగే ముగ్గులు పోటీలు ఇక్కడ ఆత్రేయపురంలో కొనసాగుతూ ఉన్నాయి. రేపు చూసినట్లయితే పడవలు అంటే డ్రాగన్ పడవ పోటీలు ప్రారంభం కాబోతున్నాయి. 13వ తేదీన ఫైనల్ పోటీలు జరగనున్నాయి. అయితే దీనికి సంబంధించి మొత్తం ఆత్రేయపురం అంతా సంక్రాంతి శోభతోటి శోభని సంతరించుకుంది. ఎక్కడ చూసినా సంక్రాంతి సందడి కనిపిస్తూ ఉంది. ఈ స్విమ్మింగ్ పోటీలను చూసేందుకు పెద్ద సంఖ్యలో ఇక్కడికి ఈ కాలువ గొట్టికి ప్రధాన కాలువ గొట్టికి జనం తరలి వచ్చిన పరిస్థితి. ఉదయం నుంచి కూడా ఇక్కడ ఈ పోటీలు ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, అలాగే జిల్లా ఎస్పీ ఇక్కడ మీనా అంటే రాహుల్ మీనా అందరూ కూడా పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో ఇక్కడ చుట్టుపక్కల ప్రజలు కూడా ఇక్కడికి తరలి వచ్చారు. ఈ ఉత్సవాలు అయితే ఘనంగా జరుగుతున్నాయి. ఈ స్విమ్మింగ్ పోటీలకు సంబంధించి ఈ రోజు పోటీ పూర్తవుతాయి. ఇందులో ఎవరైతే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చారో వారందరూ కూడా పాల్గొంటున్న పరిస్థితి. చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమం ఇక్కడ కొనసాగుతున్నాయి. ఈ ఆత్రేయపురం ఉత్సవాలు అంటే గత సంవత్సరం డ్రాగన్ సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పేరుతోటి ఈ డ్రాగన్ పడవ పోటీలు కేరళ తరహాలో ప్రారంభించారు. గత సంవత్సరం సూపర్ సక్సెస్ కావడంతో ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ఏపీ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఈ 3 రోజుల పాటు ఆత్రేయపురం గోదావరి ఉత్సవాలు అంటే సంక్రాంతి ఉత్సవాల్ని నిర్వహిస్తున్నారు. దీంతో ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు. దీనికి సంబంధించి పెద్ద సంఖ్యలో ఇక్కడికి జనం కూడా తరలి వచ్చి వీక్షిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మొత్తానికి చూసినట్లయితే ఇక్కడ మన ఆత్రేయపురం మొత్తం సంక్రాంతి సంబరాలతోటి చాలా సందడిగా ఉంది. చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ ఈ సంక్రాంతి సంబరాలు చూసేందుకు తరలివచ్చిన పరిస్థితి ఉంది. అలాగే ఈ ప్రాంతంలో ఉన్న దూర ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా ఇళ్లకి చేరుకుంటున్నారు. బంధువులు కూడా వారందరూ కూడా ఇక్కడ సంక్రాంతి సంబరాలు వీక్షించడానికి పిల్లా పాపలతో కూడా ఇక్కడ తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి చూసినట్లయితే ఆత్రేయపురం ఈ సంక్రాంతి సంబరాలు ఏదైతే సర్ ఆర్థర్ కాటన్ గోదావరి డ్రాగన్ పడవ పోటీల ట్రోఫీకి సంబంధించి చాలా పెద్ద ఎత్తున ఇక్కడ పోటీ జరగనుంది. ఈ ట్రోఫీ ఈసారి ఎవరు గెలుచుకుంటారనేది చాలా ఆసక్తి ఉంది. అంటే కేరళ తరహాలో కోనసీమ ప్రాంతంలో టూరిజం అభివృద్ధికి ఉన్న ఏదైతే అవకాశాలు ఉన్నాయో అటువంటివి అవకాశాలన్నింటినీ కూడా ఈ పోటీల ద్వారా ఈ ఉత్సవాల ద్వారా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం కూడా స్థానిక ప్రజాప్రతినిధులు చేస్తున్న పరిస్థితి. దీని మీద ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పూర్తి స్థాయిలో ఇక్కడ దృష్టి పెట్టి ఈ ఏర్పాట్లని చేసిన పరిస్థితి ఉంది. మొత్తానికి చాలా అంగరంగ వైభవంగా ఇక్కడ ఆత్రేయపురం సంక్రాంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయని చెప్పాలి. కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, ఆత్రేయపురం నుంచి.